మనిషి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ఏదైనా విషయాలు చెప్పుకోవాలన్నా సరే, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కమ్యూనికేట్ అవ్వాలన్నా సరే కంపల్సరీగా వాళ్ళకు భాష అనేది ముఖ్యంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మనుష్య జాతే కాకుండా జంతువులు కూడా తమ భాషను అయితే యూజ్ చేసుకొని ఒకటికొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అనమాట. అయితే మనం ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే మొత్తం 22 భాషలు అయితే ఉన్నాయి. ఇది మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారుగా 6000 భాషలు అయితే ఉన్నాయి అనమాట. సో వాటిలో మనం చూసుకున్నట్లయితే పురాతన కాలం నుండి వస్తున్న భాషలు 8 మాత్రమే. సో ఆ పురాతన కాలం నుండి వచ్చిన భాషలు ఈ 8 గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకైతే ఒక మంచి విషయం అని చెప్పవచ్చు అనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఆల్కహాల్ తీసుకున్నట్లయితే మనకు ఎన్నో రకాల వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి అనమాట. అలాగే జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ కూడా నాశనం అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే మనకు హైదరాబాద్లో బయో లిక్కర్ అని ఒకటైతే తయారు చేస్తున్నారనమాట. ఇది పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రపంచంలో అతి పురాతనమైన భాషల్లో అంటే మనకి ఇక్కడ పురాతన భాషలను మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే యాన్షియంట్ లాంగ్వేజెస్ అని అంటారన్నమాట. కొరియన్ భాష కూడా ఒకటి అనమాట. దక్షిణ కొరియా అలాగే ఉత్తర కొరియాలో ఈ భాషను అయితే అధికారికమైన భాషగా వాడడం జరుగుతుందన్నమాట. కొరియన్ భాషను దాదాపు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం నుండి కొరియన్ వాళ్ళు అయితే మాట్లాడడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం 76 మిలియన్ల మంది ప్రజలు ఈ భాషను అయితే మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మాట్లాడే కొరియన్ భాష యొక్క అక్షరాలు 15వ శతాబ్దం వరకు అందుబాటులో లేవని చెప్పవచ్చు అనమాట. 15వ దశాబ్దం దాటిన తర్వాత మాత్రమే మనకు కొరియన్ భాష అయితే అందుబాటులో ఉంది. ఈ కొరియన్ భాషపై చైనా భాష యొక్క ప్రభావం కొద్ది గొప్ప ఉందన్నమాట. అంటే ఈ కొరియన్ భాషలో చైనా భాష కొద్ది గొప్ప కలుస్తుందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే పర్షియన్ భాష అనమాట. ఆధునిక పాషు భాషన ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్ గేట్, ఇరాన్లోని కొన్ని ప్రాంతాల వారైతే ఇప్పటి వరకు ఈ భాషను అయితే మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు మాట్లాడే ఈ పర్షియన్ భాష క్రీస్తు శకం 800 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 800 సంవత్సరాల క్రితం నుండి ఏ భాష అయితే వాడుతున్నారో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అదే భాష అయితే వాడుతున్నారనమాట. దాంట్లో ఏ మాత్రం మార్పు చేయలేదన్నమాట. ఇప్పటికీ ఏమైనా శాసనాలు దొరికినప్పటికీ వాటిని సామాన్య పార్సీ ప్రజలు సులభంగా చదవగలరనమాట. వర్షం అనే పదాన్ని ఆఫ్ఘనిస్తాన్లో దారి అని, తజికిస్తాన్లో తజకి అని పిలుస్తారనమాట. ఇది 2500 సంవత్సరాల చరిత్ర కలిగిందనమాట ఈ పర్షియన్ భాష. తర్వాత చూసుకున్నట్లయితే హీబ్రూ భాష అనమాట. ఈ హీబ్రూ భాష 3000 సంవత్సరాల కంటే ప్రాచీనమైన భాష అని అంటారనమాట. ఇది ప్రస్తుతం ఇజ్రాయేల్ యొక్క అధికార భాష అని చెప్పవచ్చు. యూదులు దీన్ని పవిత్ర భాషగా అని పిలుస్తారనమాట. బైబిల్ యొక్క ప్రాచీనమైన నిబంధనలు వ్రాయబడింది కూడా ఈ హీబ్రూ భాషలోనే. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీనా అధికారిక భాష కూడా హీబ్రూనే. హీబ్రూ భాష క్రీస్తు శకం 200-300 సంవత్సరాల మధ్యలో అంతరించిపోయే దశలో ఉండి మధ్యయుగపు కాలం నాటి యూదుల ప్రార్థన, కవిత్వం, సాహిత్యాలు ఈ భాషలను ఉపయోగించడం వల్ల మళ్ళీ ఈ భాషకు బలం అయితే ఏర్పడింది అనమాట. 2007లో ఇజ్రాయెల్ నగరంలో బీట్ షెమెష్ లో కిర్బేద్ కియాషా శాసనం ప్రాచీన హీబ్రూ భాషలోనే లిఖించబడిందని చెప్పవచ్చు అనమాట. ఇది మనకు హీబ్రూ భాష గురించి. తర్వాత చూసుకున్నట్లయితే చైనీస్ అనమాట. చైనీస్ భాష ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషగా గుర్తింపు పొందింది. ఈ భాష కొన్ని పశ్చిమ ఆసియా మరియు చైనా ప్రజలు మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఈ భాష సీనో టిబెటియన్ భాషల సమూహానికి చెందింది. దీని లిఖితపూర్వకమైన ఆధారాలు క్రీస్తుపూర్వం 1200 సంవత్సరాల నాటిదిగా గుర్తించబడింది అనమాట. ఈ భాషను ప్రధానంగా మండారియన్ భాష అని కూడా అంటారు. ఇది 3000 సంవత్సరాల పురాతనమైన భాషని చెప్పడం జరిగిందనమాట. తరువాత చూసుకున్నట్లయితే గ్రీకు భాష అనమాట. గ్రీకు భాష యొక్క చారిత్రక ఆధారాలు క్రీస్తుపూర్వం 1450లో కనుగొనడం జరిగిందనమాట. అయితే గ్రీకు భాషను 3 దశలుగా విభజించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. అవి ప్రాచీన గ్రీకు, మధ్య గ్రీకు, ఆధునిక గ్రీకు అని చెప్పవచ్చు. క్రీస్తుపూర్వం 1450-1350 మధ్య కాలానికి చెందిన లీనియర్ బి పలక మిసేనియాలో ఈ గ్రీకు భాషను అయితే కనుగొనడం జరిగిందనమాట. ఇది 300 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష అని చెప్పవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఈజిప్షియన్ అనమాట. ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతల్లో ఈజిప్ట్ నాగరికత ఒకటే అని మనం చెప్పవచ్చు. ఇది ఈజిప్ట్ యొక్క పురాతనమైన దేశీయ భాష కూడా అనమాట. ఈ ఈజిప్షియన్ అనేది క్రీస్తుపూర్వం 3400 సంవత్సరాల నుంచి ఈ భాష వాడుకలో ఉందని చారిత్రక ఆధారాలు అయితే చెప్తున్నాయి అనమాట. ఈ భాష ఈజిప్ట్లో 17వ శతాబ్దం వరకు బాగా వాడుకలో ఉండేది. అయితే ఇప్పుడు ఈజిప్ట్లో అరబిక్, ముస్లిం భాష ఎక్కువగా వాడుకలో ఉండడం జరుగుతుందన్నమాట. ఈ ఈజిప్షియన్ భాష ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే ప్రార్థనా మందిరాల్లోనైతే ఇప్పుడు ఈ ఈజిప్షియన్ భాషను అయితే ఉపయోగించడం జరుగుతుందన్నమాట. తరువాత భాష
తమిళ్ అనమాట. ప్రపంచ దేశాలతో పాటు శ్రీలంక మరియు సింగపూర్ మొదలగు దేశాల్లో 8,77,00,000 మంది ప్రజలు తమిళ భాషను అయితే మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. ఎప్పటికీ ఆధునిక ప్రపంచంలో మాట్లాడుతున్న అతి పురాతనమైన భాష ఏదైనా ఉంది అంటే అది తమిళ భాష అని చెప్పవచ్చు అనమాట. ఈ భాష ద్రావిడ భాషల్లో ఒకటి. దేశంలో తమిళనాడులో ఈ భాషనైతే ఎక్కువగా మాట్లాడడం జరుగుతుందన్నమాట. చరిత్రపరంగా మనం ఆధారాలు ఎప్పుడు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి లిపి ప్రకారం అయితే ఈ ఆధారాలు అయితే గుర్తించడం జరిగిందనమాట. ఇది 5,000 సంవత్సరాల కంటే పురాతనమైన భాష. ఇప్పుడు కొంతమంది అభిప్రాయం ప్రకారం సంస్కృతం కంటే ప్రాచీనమైనదిగా ఈ భాషనైతే చెప్తున్నారనమాట. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే సంస్కృతం అనమాట. సంస్కృతం భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం గుర్తింపు పొందిన 22 భాషల్లో ఒక భాష సంస్కృతం అనమాట. ఈ సంస్కృత భాషను బ్రహ్మదేవుడు సృష్టించి స్వర్గలోకాన ఋషులతో కమ్యూనికేట్ అయ్యాడని చాలా మంది అయితే చెప్తూ ఉంటారు అనమాట. అలాగే ఈ భాషను ఋషులు భూమిపై ఉన్న ప్రజలకు నేర్పించారని ఒక భావన అయితే ఉంది. ఈ భాష దేవతలు మాట్లాడిన భాష కనుక దీన్ని దేవ భాష అని కూడా అంటారనమాట. అన్ని యూరోపియన్ భాషలు సంస్కృత భాష ఆధారంగా పుట్టుకొచ్చాయి. హిందువులు దైవారాధన చేయు శ్లోకాలు, మంత్రాలు, వేదాలు సంస్కృత భాషలోనే ఉంటాయని చెప్పవచ్చు. ఈ సంస్కృత భాష క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం పురాతనమైన లిఖిత ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇది 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష అని కూడా మనం చెప్పవచ్చు. ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకైతే ఒక మంచి తీపి కబురు అని చెప్పవచ్చు అనమాట. అయితే ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయని బయో లిక్కర్ అందుబాటులోకి రానుందనమాట. అయితే హైదరాబాద్ మార్కెట్లోకి బయో లిక్కర్ని ప్రవేశపెడుతున్నట్టు బయో లిక్కర్ అండ్ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. దీని వ్యవస్థాపకులు డాక్టర్ బి శ్రీనివాస్ అమర్నాథ్ అనమాట. అయితే ఈయన దీని గురించి ఏమని చెప్తున్నాడు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ప్రపంచంలో మొట్టమొదటి బయో లిక్కర్ ఇది అనేది చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా దీని తయారీలో ఏమేమి వాడుతున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని తయారీలో తులసి, అల్లం, పసుపు, లవంగ, యాలకులు, కలబంద వంటి ఆయుర్వేద పదార్థాలు కలిపి ఈ లిక్కర్ను అయితే తయారు చేస్తున్నట్లు శ్రీనివాస్ అమర్నాథ్ అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ బయో లిక్కర్కు USFDA యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వారి అనుమతులు కూడా పొందడం జరిగిందని అతను చెప్పడం జరిగిందనమాట. అలాగే వీళ్ళు మార్కెట్లోకి ఏ పేర్లతో ఈ బయో లిక్వర్ని వదులుతున్నారంటే బయో విస్కీ, బయో బ్రాందీ, వైల్డ్ ఫాక్స్ విస్కీ ఇటువంటి పేర్లతోనైతే తెలంగాణ రాష్ట్రంలోనైతే ప్రస్తుతం వీటిని విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగిందనమాట. లిక్కర్ తయారీలో ఎటువంటి సింథటిక్ రుచులు కానీ రంగులు కానీ ఉపయోగించకుండా ఉత్తమ బొటానికల్ అండ్ హై క్వాలిఫైడ్ స్పిరిట్, మాల్ట్, బయో ఆల్కలాయిడ్తో వీటిని తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే మద్యపానం చేసేవారి అవయవాలపై ఇది ఎటువంటి ప్రభావం చూపదని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించేందుకు ఈ ప్రయోగం అయితే తను చేసినట్లు, అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.